కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనను ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత అనుగ్రహించున్నారు. వందనాలు ప్రభా. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి రేపటి ప్రభా నాయన ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను శ్రమకాలము యేసుని కృపాకాలం అనే కీర్తన మనం పాడుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము, యేసుని మరణము మానవ నిత్య జీవము, యేసుని మరణము మానవ నిత్య జీవము, శ్రమకాలము యేసుని కృపాకాలము, ఆయన హృదయ ఆక్రందన సమస్త మానవ రక్షణాక్రందన, ఫలించే రుధిర తర్పణ పశ్చాత్తాప హృదయంలో, ఫలించే రుధిర తర్పణ పశ్చాత్తాప హృదయంలో, శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము, శిలలతో చీల్చివేసిన చూపించను సమాధాన మార్గము, నడిపించను శాంతి మార్గము, నడిపించను శాంతి మార్గము, శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. తండ్రి యొక్కయు కుమారునికయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అనేక విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుడు నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుని మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భంలో ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతుల అధికారం కింద శ్రమపడి సిలువబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకములో దిగినను. చనిపోయిన వారిలో నుండి మూడో దిగులు లేచి పరలోకమునెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజులకును నృతులకును తీర్పు చేటకు అక్కడి నుండి వచ్చినాను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీని అని వేరు లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ గురించి చెప్తూ జ్యూస్ కానీ, గ్రీక్ కానీ, లేకపోతే పని చేసుకునేవాడు కానీ, లేకపోతే యజమాని కానీ, లేకపోతే పురుషుడు కానీ, స్త్రీ ఎవరికీ భేదం లేదు, అందరూ కూడా యేసునందు ఏకముగా ఉన్నారు అంటున్నాడు. ఒలింపిక్స్ గేమ్స్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్లేయర్స్ ఉంటారు, స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు. అలాగే వారి యొక్క ఆటను తిలకించడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ యొక్క ఒలింపిక్స్కి వస్తారు. కానీ అక్కడ మాత్రం జరిగేది ఒకటే ఒక ప్రోగ్రామ్, దట్ ఈస్ ఒలింపిక్స్. నువ్వు ఏ దేశస్థుడివైనా, నీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా, ఏ లాంగ్వేజ్ రాకపోయినా, డిఫరెంట్ కల్చర్స్ నుంచి నువ్వు వచ్చినా, అక్కడ నువ్వు అందరూ కలిసి అక్కడ ఒలింపిక్స్ని జరుపుకుంటారు. అలాగే మనము మన యొక్క విశ్వాస జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి
మరి మన యొక్క జీవితాలు ఎటువంటి స్థితిలో ఉన్నా మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని మనము ధ్యానించేవారిగా స్తుతించేవారిగా ఉండాలి అనేది ఇక దినాన ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడని గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతమైన మా దేవ, కృపగల మా తండ్రి, ఇక రాత్రి కాల సమయంలో ప్రభా కుటుంబంగా ఖుషి ప్రిన్స్ నేను దాత్రి గృహంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కనపరిచి బాధ్యత అనుగ్రహించినందుకు వందనాలు. దినమంతట్లో అనేకమైన ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అమర్యాదలు, ప్రభు భయభ్రాంతులకు లోనే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. వ్యాపారంలో వృద్ధిని అనుగ్రహించి ఉన్నారు. బిడ్డలు ఖుషి ప్రిన్స్ స్కూల్కి వెళ్ళి వచ్చి ప్రయాణాడుకులు అంతట్లో కాచి కాపాడి సురక్షితంగా గృహం చేర్చి ఉన్నారు. వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దేవులతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, ఆనంద్ బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద్ గారు, ప్రభాకర్ గారు, అబ్రహం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ త్రోటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీశ్వరయ్య గారు, సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాక్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం మొత్తున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని కూర్చున్నారో, ఎవరి కుటుంబాలు అయితే హాస్పిటల్లో మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారు, వారి జ్ఞాపకం చేసుకుని వారిని బ్రతికించి వారిని మీ విశ్వాసంలో బలపరిచి ముందుకు నడిపించి సహాయం తెచ్చాను. అమ్మగారు, నాన్నగారు, భుజములు, చిన్న కుటుంబాలు మీ నిన్ను ఆచిని మెరడైన సింఫ్రెండ్ అని జిమ్ని దాత్రికి అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాన్ని రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవంతో దీవించి కాచి కాపాడండి. ప్రత్యేకించి బిడ్డలైన ఖుషి ప్రిన్స్, మిన్ని, ఆచి, మెరడై సింఫ్రెండ్ మీ పాద సన్నిధానంలో పెట్టుకుంటున్నాం తండ్రి. వారిని విశ్వాసంలో బలపరచండి. వారిలో ఉన్న ప్రతి విధమైన సైతాన్ అంధకార శక్తులను ప్రాలద్రోలి బిడ్డలో మీ విశ్వాసం, మీ రక్షణ, మీ వాక్యాన్ని ఉంచి స్థిరపరిచి ప్రయోజకులు చేసి ముందుకు నడిపించండి. రాత్రి కాల్సిన పడకలు వెళ్చునుగా దొంగలు, సైతాన్ శక్తులు, విషయంతులు దూరపరిచి రేపటి దినాన్ని త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగల బాధ్యత అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక. మన దయచేయము, మళ్ళా ప్రాశ్రమించు ప్రకారం అప్రాశ్రమించము, శోధకాలు తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వెన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడను కాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు, నేనముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలోన బలియాయే నన్ను రక్షింపను, సిలువలోన బలియాయే నిన్ను రక్షింపను. ఆమేన్. అందరికి వందనాలండి. ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.